జర్రగండి 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 చాకులమ్మ చక్కటేసుకొచ్చనండి. జర్రగండి 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 కరడేసు పావడి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హాయ్, అందరు బాగున్నారా? హార్టీ వెల్కమ్ టు ఆడవాళ్ళు మీకు. ఆడవాళ్ళు మీకు జోర్లు వచ్చేసింది. అలవాళ్ళకి ఎక్కడైతే అల్లరి పుట్టిందో, ఎక్కడైతే అల్లరి చేసే వాళ్ళు కిలో లెక్కల టన్నుల లెక్కలు ఉంటారో ఆడికి వచ్చింది అనమాట. చెరువు దగ్గర ఉంటుంది గట్టు, ఆడవాళ్ళేరా ప్రగతికి తొలిమెట్టు. అందరికి నీడనిస్తుందిరా ఈ చెట్టు, వీళ్ళ రాకతో కలకల్లాడుతుందిరా ప్రతి చెట్టు. దెబ్బ తగిలితే కట్టుకుంటావురా కట్టు, ఆడవాళ్ళంటేరా ఏ షో ఉంటే ఆ షో హిట్టు, సూపర్ హిట్టు. అంటే క్రేజీ క్వశ్చన్ తో స్టార్ట్ చేస్తున్నాం. క్రేజీగా ఆలోచించండి. ఈ పని నేను చేస్తే మా నోబెల్ ప్రైజ్ ఇచ్చేవాళ్ళరా అని ఏ పని చేస్తే మీకు అనిపిస్తుంది? ఎగ్జామ్ మంచి రాసినప్పుడు మార్క్స్ ఎక్కువ, అందరికంటే ఎక్కువ వస్తే గర్వంగా ఫీల్ అవుతావు. నువ్వు గర్వంగా ఎప్పుడు ఫీల్ అవుతావు అని అడగలేదు. ఈ పని నేను చేస్తే, అరే నువ్వు చేసిన కాబట్టి ఇట్లా ఏడ్చినావు, నేను చేసి ఇప్పుడు నువ్వేం చెప్పాలంటే నువ్వు చేసింది కాబట్టి ఈ షో ఇట్లా ఏడ్చింది, అదే నేను యాంకరింగ్ చేస్తే షో ఇంకా హిట్ అయ్యేదని చెప్పాలి. ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసినప్పుడు, ఇన్స్టాగ్రామ్ రీల్ చేసినప్పుడు రీలీలా కాదు, నువ్వు చేస్తే ఇంకా హిట్ అయ్యేది కదా. మా అమ్మాయి చేస్తుంది మంచిగా చేయదు చికెన్, నేను చేస్తే మంచిగా వస్తుంది, అప్పుడు నేను గర్వంగా ఫీల్ అవుతా. మీ అమ్మాయి చికెన్ మంచిగా చేయదా? చేయదు. మరి మీ అల్లుడు ఎట్లా భరిస్తున్నాడు? ఆయన చేస్తాడు కాబట్టి. ఆయన చేస్తాడా చికెన్? మీ అమ్మాయి ఏడుంది, వచ్చిందా? రాలేదు, అందుకే ఇంత ధైర్యంగా చెప్పారు. లేకపోతే ఇప్పుడు టీవీ కూడా మమ్మీ నువ్వు ఇంటికి రావే, ఫస్ట్ నువ్వు ఇంటికి రా. మా స్కూల్లో ఏమైనా డాన్స్ ప్రోగ్రామ్ అయినప్పుడు నేను ఉంటాను అన్ని డాన్సెస్ లో, కానీ నన్ను మెయిన్ పెట్టకోకుండా ఇంకెవరైనా పెడితే నాకు నచ్చింది. నేను పెడితే అందరు అంటారు ఎంత బాగా చేస్తావు, ఆ వైబ్రేషన్ అదంతా. అది ఇప్పుడు ఆ వైబ్రేషన్ మనం ఈ స్టేజ్ మీద తీసుకొద్దాం. వింటరా Keep dancing. Very good. Beautiful. Chicken akko. Trako. పక్కింటి ఆమె వాళ్ళ హస్బెండ్ ని కొట్టినప్పుడు నువ్వేం కొట్టినావు, నేను నీకంటే ఇంకా బాగా కొడతాను. ఈ పని నేను చేస్తే అని చెప్పి నా మొగుడిని కూడా చూపెడతాడు. ఇదే కొట్టుడు ఫుల్ ఫల్ మనం. ఫస్ట్ మా పార్టిసిపెంట్స్ రెడీ, వచ్చేయడమ్మా. జగదేక వీరుడు అతిలోక సుందరిలో ఉంటుంది బేబీ శామిలి. నా పేరు బేబీ శాలిని. ఏం చేస్తావు బేబీ శాలిని? ఫైనల్ ఇయర్ బీటెక్. ఫైనల్ ఇయర్ బీటెక్ కూడా బేబీ. మెగాస్టార్ ఉంటాడు మా ఇంటి వెనుక, నా పేరు రేణుక. మీ ఇంటి వెనుక మెగాస్టార్ ఉంటాడా? అట్లా క్రియేట్ చేసుకున్నాం మేమే. అట్లా కనీసం అట్లా అనుకోను హ్యాపీగా బతికేద్దాం. ఏం చేస్తున్నారమ్మా? హౌస్ వైఫ్. వాట్స్ నేమ్? మా ఆయన నాకు చేస్తాడు భజన, నా పేరు సంజన. లేకపోతే కూర్చొని చేయి భజన చేయి అంటావేమో కదా. వాట్ యు లైక్ అబౌట్ యువర్ హస్బెండ్? మీ హస్బెండ్ లో బాగా నచ్చింది ఏంటి నీకు? సిన్సియారిటీ. సిన్సియారిటీ. అలా ఒప్పించింది చూడు, గ్రేట్. ఆయన ఆర్మీ కాబట్టి. ఓ వావ్. ఆర్మీ అంటే ఇక్కడే పని చేస్తున్నారు లేకపోతే కాశ్మీర్ లో? అండ్ మీరు ఇక్కడ పిల్లల్ని చూసుకుంటారా? మా పాప. ఏది మీ పాప? హాయ్. మిస్ చేస్తుంటారా మీ హస్బెండ్ బాగా? చాలా. కూడా ఎన్ని మంత్స్ కి ఒకసారి వస్తుంటాడు? 3-4 months కి ఒకసారి వస్తారు. 3-4 months కి. మీరు ఎప్పుడైనా వెళ్తుంటారా? ఇయర్లీ వన్స్ వెళ్తారు. ఇయర్లీ వన్స్ వెళ్తారు. నిజంగా మీకు హ్యాట్స్ ఆఫ్. ఎలా అసలు ఉంటారో గానీ గ్రేట్ మీరు అసలు. వెరీ గుడ్. వాట్స్ యువర్ నేమ్ నాన్న? ఈ ప్రపంచంలో నేను ఒక వింత, నా పేరు సంగీత. చూసినప్పుడే అనుకున్నా. మీరేంటి ట్విన్సా? సిస్టర్స్ ఇద్దరు. వెరీ గుడ్. సేమ్ కాస్ట్యూమ్ డిజైనర్ దగ్గర కొట్టుకున్నారా? లేదు, మేమే కుట్టుకున్నాం.
నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ వర్క్ చేస్తున్నాను. వచ్చి నేను లహరిక ఐఎమ్ క్లౌడ్ ఇంజనీర్. లౌడ్ ఇంజనీర్ క్లౌడ్ ఇంజనీర్. క్లౌడ్ ఇంజనీర్. ఓకే, యూర్ సాఫ్ట్వేర్ అంటే సాఫ్ట్వేర్ సైడ్ అన్నమాట. వెరీ నైస్. నేను శవాలపై చేశాను పరిశోధన. నా పేరు కీర్తన. నీకేం పోయే కాలం అమ్మా, శవాల మీద పడ్డావు. వింతగా ఉండాలి కదా, అందరు చేస్తే ఎట్లా? వింతగా ఉండాలని శవాల మీద పడ్డావా? అంటే ఏం పరిశోధన చేస్తావు? ఎట్లా చచ్చిపోయినావని. అవునా? వాళ్ళ పాస్ట్ గురించి తెలుసుకుంది. వాళ్ళ పాస్ట్ గురించి తెలుసుకో. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. బాగా చూసేయండి. వెరీ గుడ్. అరే ఆ బుడగలు తీసుకురారా. సో ఇప్పుడు బుడగ రౌండ్. ఆ బుడగ పగల కొట్టకుండా మీరు చెయ్యి మీద డంబులు పెట్టుకుంటే ఆ డంబుల్ కొన్న సూదులు దాన్ని గుచ్చుకుంటే పగిలిపోద్ది. పగలకుండా నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పాలి. ఫస్ట్ ప్రశ్న ఏంటంటే, ఇద్దరు సిస్టర్స్ కాబట్టి ఇంట్లో ఇద్దరు సిస్టర్స్ ఉంటే ఎలాంటి విషయాల్లో గొడవలు పట్టుకుంటారు? డ్రెస్సెస్ గురించి కొట్లాడతారు. ఫుడ్ గురించి కొట్లాడతారు. నాకు ఎక్కువ వచ్చింది నీకు తక్కువ వచ్చింది అని. మొగుళ్ళ గురించి మొగుడ్ల గురించి కొట్లాడుకుంటారు. నాకు మీలాంటి మొగుడు కావాలంట. నో నో. నువ్వు ఎప్పుడన్నా అడిగినావా నాన్న అట్లా? మరి ఎట్లా చెప్తామే? హలో, ఏ విషయంలో కొట్లాడుకున్నారు చెప్పండి. మొగుడు విషయంలో ఎందుకు మా కొట్లాడుకున్నారు? ఆయన వంట బాగా చేస్తాడు. అయితే? అలాంటి మొగుడు కావాలంటది. బాలేదు. చెప్పు చెప్పు, ఏ విషయంలో కొట్లాడతారు? కేరింగ్, పేరెంట్స్ విషయం కేరింగ్, పార్టీస్ వెళ్ళడానికి. పార్టీస్ అక్కనైతే పార్టీస్ కి పంపిస్తారు, నన్నైతే పంపిరు అని అంటది చెల్లి. అవును. మేకప్ అవ్వడం దాంట్లో. మేకప్ సున్నం పూసినట్టు పూస్తుంది చెల్లి. చెప్పులు వేసుకెళ్ళిపోతుంది అక్క. చెల్లెలు చెప్పులు, చెల్లెలు అక్క చెప్పులు వేసుకెళ్ళిపోతుంది. టీవీ విషయంలో రిమోట్ గురించి. టీవీ నాకేమో రవి ప్రోగ్రామ్ చూడాలంటది, మీకేమో వేరే వాళ్ళ ప్రోగ్రామ్ చూడాలంటదా? పెత్తనం చూపించడంలో. ఎస్, వెరీ ట్రూ. ఫ్రెండ్స్ విషయంలో, ఫ్రెండ్స్ వచ్చినప్పుడు పేరెంట్స్ మా తిను మంచిది కాకపోతే తిను మంచి పేరెంట్స్ చెప్తారు కదా ఫ్రెండ్స్ దగ్గర. చెల్లి ఎదురుగానే అక్కను పొగిడినప్పుడు. గ్రాండ్ పేరెంట్స్ మనీ ఇచ్చినప్పుడు దాని గురించి గొడవ వేసుకుంటారు. గ్రాండ్ పేరెంట్స్ ఇందాక అదే చెప్పినావు. 5 4 3 2 చెల్లికి పాయింట్ వచ్చింది. కానీ అక్క కంటే చెల్లి చాలా స్మార్ట్, అర్థమైపోయింది. పెళ్లి తర్వాత ఇట్లా దద్దిబుర్ర అయిపోయినావు నువ్వు. ఈ పాయింట్ ఖచ్చితంగా రావాలి, లేకపోతే వాళ్ళకి 2 పాయింట్లు వచ్చినాయంటే రౌండ్ విన్ అయిపోతారు. వెరీ క్రూషియల్ రౌండ్. క్వశ్చన్ జాగ్రత్త వినండి. ఒకే అక్షరంతో మొదలయ్యే కూరగాయ పేరు, అమ్మాయి పేరు చెప్పాలి. పాలకూర పావని. పాలకూర పావనియా? ఆకుకూర అక్షిత. ఆకుకూర అక్షిత. గోంగూర గంగోత్రి. గోంగూర గంగోత్రి. కాకరకాయ కార్తీక. కాకరకాయ కార్తిక. బీరకాయ బిందు. బీరకాయ గోకరకాయ గోపాల్. గోపాల్. అమ్మాయి పేరు అంటే గోపాల్ అంటావు? గోపిక. ఓకే. సొరకాయ సౌజన్య. సొరకాయ సౌజన్య. చిక్కుడుకాయ చింకి. చిక్కుడుకాయ చింకి. మునక్కాయ మున్ని. మునక్కాయ మున్ని. ఆనపకాయ ఆనంది. ఆనపకాయ ఆనంది. సొరకాయ స్వప్న. సొరకాయ కూడా అయిపోయింది. సొరకాయ. 5 4 No, 3 we are going to win. 2 1 పాయింట్ వచ్చింది. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. మూలికలు అమ్మాలి. ఈ మూలికని మీరు కొనుక్కుంటే మీ కాళ్ళ నొప్పులు పోతాయి. ఈ మూలిక గాని మీరు కొనుక్కుంటే మీ కురులు అందంగా పెరుగుతాయి. ఇలా అందంగా పెద్దగా పెరుగుతాయి. ఎక్కడ మీరు ఈ మూలిక గాని మీరు కొనుక్కుంటే చెవు నొప్పి పోతుంది. ఈ మూలిక గాని మీరు కొనుక్కుంటే మీకు అరుంధతి కళ్ళు బాగా పెద్దగా అవుతాయి. అరుంధతి కళ్ళు. లాంటి కళ్ళు. అరుంధతి కళ్ళు వస్తాయా? మీ మూలిక గాని మీరు కొనుక్కుంటే మీరు అందంగా తయారవుతారు. ఈ మూలిక గాని మీరు కొనుక్కుంటే నాలాగా నాజుగ్గా ఉంటారు. ఈ మూలిక గాని మీరు కొనుక్కుంటే మీ పెదాలు ఇంత ఉబ్బిపోతాయి. ఈ మూలిక గాని మీరు కొనుక్కుంటే బుగ్గలు బాగా యాపిల్ లాగా ఉంటాయి. చెయ్యి స్ట్రైట్ పెట్టట్లేదు. చెయ్యి అగో 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 ఫోల్డింగ్. పాయింట్. పగలసి దప్పికసి అందమంటూ వచ్చాను రావే రావే. ఆకులోన సున్నమీసి బోగ చక్కలిస్తాను రావే రావే. 2 పాయింట్లతో రౌండ్ విన్నర్స్ వీళ్ళు.
కంగ్రాచులేషన్స్ 3000 రూపీస్. ఇప్పుడు ఏంటంటే ఈ డైస్ మీకు రావాలి, ఇలా వెయ్యాలి. ఇందులో 1000 రూపాయలు వచ్చినాయి అనుకో, 1000 రూపాయలు ఇచ్చేస్తా. 800 వస్తే 800, 100 వస్తే 100. టాస్క్ అని వస్తుంది అనుకోండి, ఆ టాస్క్ చేయాల్సి వస్తుంది మీరు. లాస్ట్ ఛాన్స్ వచ్చింది అనుకోండి, ఇంకోసారి కూడా వేయచ్చు మీరు. సో ఇక్కడ స్పెషల్ టాలెంట్ ఎవరికన్నా, సింగింగ్ కానీ, డాన్సింగ్ కానీ, డైలాగ్ కానీ. పింక్ సారీ మేడం, రండి మేడం. హాయ్ మేడం, మీ పేరు మేడం? అనురాధ. అనురాధ గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఆల్రైట్, స్పెషల్ టాలెంట్ అండ్ ద స్టేజ్ ఇస్ ఆల్ యువర్స్. ఏంటిది? సింగింగ్. సింగింగ్. ఎంతమంది చెప్పారు మీ పాట విన్న తర్వాత బాగుంది అని? చాలా మంది మీ ఆయన చెప్పాడు? చెప్పారు. అయితే వినొచ్చు. ఓకే, రెడీ. ఓ రెండు ప్రేమ మీ గాలిలాదు వానలాగా ఆ వానవాలు ఈ వైపుకో తేల్చేది కాలమేగా. ఓ రెండు ప్రేమ మీ గాలిలాదు వానలాగా ఆ వానవాలు ఈ వైపుకో తేల్చేది కాలమేగా. వా, బ్యూటిఫుల్ అండి. వావ్ వావ్ వావ్. థ్యాంక్ యూ. ఫీమేల్ వర్జన్ మీరే పాడారేమో అని డౌట్ వచ్చింది. వేసేయండి, 1000 రూపాయలు తీసుకెళ్ళిపోండి. టాస్క్ వచ్చింది కాబట్టి టాస్క్ ఏంటంటే, మీ వారు మీకు ఎందుకు ఇష్టమో సభాముఖంలో ఓ 3 పాయింట్లు చెప్పాలి. ఆ 3 పాయింట్లు ఎట్లంటే నార్మల్ పాయింట్లు ఉండదు. మా ఆయన గడ్డం ఉంటది. చెప్పేది వినండి. గడ్డం అంటే ఇష్టము, నా కోసం షేమ్ చేయించుకుంటాడు. ఆయనకి ఇష్టమైన గడ్డాన్ని మీకు ఇష్టమని గడ్డం పీకేస్తాడు. ఇది మంచి పాయింట్. గడ్డం పాయింట్ బాగుంది. రెండోది మీసాలు. 2వ పాయింట్. ఆయన చాలా బిజీ, ఎప్పుడు డ్రెస్ అది ఇది ఏం మెయింటైన్ చేయడు. అయితే డ్రెస్సింగ్ నీట్ గా వేసుకోడు, బిజీగా వెళ్ళిపోతారు. అయితే నా కోసం స్టైల్ మెయింటైన్ చేస్తున్నాడు. వెరీ గుడ్. అవును, నిజంగా స్టైల్ మారింది. ఓకే, 3వ పాయింట్. జేడి చక్రవర్తిలా ఉంటాడు మా ఆయన. ఆయన జేడి చక్రవర్తి, మీరు గులాబీలో హీరోయిన్. మహేశ్వరి కాదు, నేను అనుష్క. మహేశ్వరి కాదా? అనుష్క. హైట్ పర్సనాలిటీ తెలుసా లేదా మీకు? ఏమండి, నాకు తెలియదు. కానీ ఇప్పుడు ఈ టాస్క్ ని కంప్లీట్ చేస్తాం. మీ ఆయన ఎక్కడ ఉన్నారు ఇప్పుడు? నిజామాబాద్ లో ఉన్నారు. అట్లా పంపించారు మీరు? మాది ప్రాపర్ అక్కడనే, నేను పిల్లల కోసం ఇక్కడ ఉంటున్నాను. ఓ ఓకే. 3 బాబులు. 3 బాబులు నాకన్నా పెద్ద ఉంటారు. నేను వాళ్ళకి అక్కలాగే అనిపిస్తాను. ప్రతి దాంట్లో నీ గురించి నువ్వు గోలు వేసుకుంటావు కదా. అనుష్క అంటున్నావు, మళ్ళీ వాళ్ళకి అక్క అంటున్నావు. ఈ విషయం ఎప్పుడన్నా మీ ఆయనకు చెప్పారా మీరు? ఇంత ఇష్టము మీరు నా కోసం మార్చుకున్నారు అది ఇది అని చెప్పిన. ఓకే, టాస్క్ అయితే బ్యూటిఫుల్ గా కంప్లీట్ చేశారు. అంటే రెగ్యులర్ గా వినలేదు నేను. మీరు ఎంత డిఫరెంట్ గా చెప్పారంటే, మీకు ఆయన మీద ఆయనకు మీ మీద ఎంత లవ్ ఉందో నాకు అర్థమైంది. వెరీ గుడ్, వెరీ స్వీట్. బ్యూటిఫుల్ గా పాట పాడారు కాబట్టి 500 రూపీస్. థ్యాంక్ యూ సో మచ్. డాన్సా? మీరండి. ఓకే, మీ ఇద్దరి మధ్యలో వాళ్ళు పాటలు మారుస్తూ ఉంటారు. పాట తగ్గట్టు ఇమోషన్ లో ఫేస్ మారాలి, స్టెప్పులు కూడా మారాలి. రెడీ? 7 పాట వస్తే ఏడ్చుకుంటూ వాడాలి. స్పెషల్ సాంగ్, ఐటమ్ సాంగ్స్ వస్తే ఐటమ్ సాంగ్ చేయాలి. బ్యూటిఫుల్ గా చేయాలి. మ్యూజిక్ ఏరా. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమ ఎవరు పుట్టారు? కాలమా కాసేపు ఆగవమ్మా, జరిగే
కదలగా సీమంతమా. ఇద్దర్లో ఎవరు గెలిచారు అని అంటే ఒక్కరిని గెలిపిస్తే ఇంకోరిని ఓడగొడితే నన్ను కొడతారు కాబట్టి ఇద్దరు బాగా చేశారు. ఫస్ట్ మీరు వేసేయడమా. $500. వెరీ గుడ్. నెక్స్ట్ మీరు వేసేయండి. ₹1000. కంగ్రాచులేషన్. ముందైతే ₹500. నేను ఈ అమౌంట్ మా మదర్ చేతి నుంచి తీసుకున్నాను. ఎందుకమ్మా? అంటే లిటరల్ చెప్పాలంటే నేను ఎన్నో కాంపిటీషన్స్ పార్టిసిపేట్ చేశాను, కాలేజ్ లో కానీ స్కూల్లో కానీ. ఫైనల్ వరకు వెళ్ళిపోయాను. సో దిస్ ఈస్ మై ఫస్ట్ అచీవ్మెంట్ అండ్ ఫస్ట్ క్యాష్. ఇంత బాగా డాన్స్ చేస్తుంటే దిస్ ఇస్ యువర్ ఫస్ట్ అచీవ్మెంటా? This is your first achievement. అంటే First time on stage you're getting a prize. and that too in presence of my favorite anchor. Wow. అమ్మగారు రండి. అమ్మగారు ఎందుకు ఎమోషనల్ అవుతున్నారు? అంటే మమ్మీ కొంచెం సెంటి. సెంటి. అంటే నాకు చాలా ఆపోజిట్ మై మదర్. నువ్వు కూడా ఏడ్చినావు. నువ్వు కూడా సెంటి. చెప్పండి ఎందుకు ఏడ్చారు చెప్పండి. పాప ఏడిస్తే నాకు ఏడిపొచ్చేది. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. అమ్మ చేతి నుంచి 1000 కాదు, అన్నయ్య చేతి నుంచి ఇంకో 500 యాడ్ చేసి ₹1500 పాప మీ చేతుల మీదుగా. ప్రౌడ్ అచీవ్మెంట్. వావ్. అరే మనమే అనుకున్నా ఇది కూడా బ్రాండే రాబాయ్. వాట్స్ యువర్ నేమ్? పల్లవి. పల్లవి గారు సింగరా? నేర్చుకున్నారా? పాటలు నేర్చుకున్నారా? లేదు, జనరల్ గా పాడతాను. ఇంట్లో చుట్టాలు వస్తే వాళ్ళని పంపిణీకి పాడుతుంటారు అంతేనా? ఇంచుమించాలంటే మమ్మల్ని నిలగొట్టకుండా మేమందరం ఉండేలాగా పాట ప్లాన్ చేయండి. అల్లో నేరేడు కళ్ళదానా, ప్రేమ వళ్ళో పడ్డానే పిల్లదానా, హల్లో వన్నాల పూలవానా, నిన్ను జల్లో చుట్టేసి ఆచుకునా, నమ్మేదెలామైనా నీ ప్రేమ గాని లేదా, కల్లో నేనే నాయనా నీ కల్లో నేనే రానా. ఎంత బాగుందండి. తొందరగా అయిపోతే ఎంత హ్యాపీగా ఉంటుంది. చాలా బాగుంది. పాటలు నేర్చుకుంటే ఇంకా మంచి పాడొచ్చు మీరు. కానీ తొక్కేశారా? టాలెంట్ ఉంటే ఎవడు తొక్కేటోడు పుట్టాడండి. టాలెంట్ ఉంది కాబట్టి మీరే అవకాశం కోసం వెళ్ళట్లేదు. ప్లీజ్ అడ్వైస్ ఏంటన్నా? కళాకారుల ఫ్యామిలీ మరి నే గజ్జ కడితే నిద్రపోదు నిండు రాత్రి. నాట్ బ్యాడ్. ₹800. అల్ల నేరేడు కళ్ళతానా, ప్రేమ వల్ల పడ్డానే పిల్లదానా, అల్వాల్లో థర్డ్ అండ్ ఫైనల్ రౌండ్ ఆడడానికి ఎంతమంది రెడీగా ఉన్నారు? ఓ అందరు రెడీ ఉన్నారు. ఇందులోకి వెళ్ళి ఎవరికైతే కీళ్ళ నొప్పులు స్టార్ట్ అయినాయో ఛేదించండి. కీళ్ళ నొప్పులు ఎవరికి లేవు కాబట్టి ఒక మంచి పాట ఎవరైతే డాన్స్ చేస్తారో పిలిచేస్తా. తెలిసి తెల్వక చేస్తావన్నా ఇల్లే బికి పందిరి చేస్తావు ఏంది హైరానా. టికెట్టే కొనకుండా లాటరీ కొట్టిన సిన్నోడా, సిట్టి నీది తిరుగుతుందేమో చూడర బుల్లోడా, మూసుకొని కూసోకుండా గాలం వేసావు పప్పు కడా, సొర్ర చాప తగులుకుంది తీరింది కథనా. గేమ్ ఏంటంటే వెనకాల బెలూన్స్ ఉన్నాయి, తీసుకోవాలి. పిన్ ఒకటి ఉంది, అది పంటి మధ్యలో పెట్టుకొని కుంటుకుంటూ దాని కిందికి వెళ్ళి అలా వచ్చి బెలూన్ ని ఈ గ్లాస్ లో పెట్టి పగలగొట్టాలన్నమాట. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. లడి లడి హౌరాకి తూ బడి బడి ఆంధ్రాకి, నువ్వు గడి గడి కే బస్తే నే రెడీ రెడీ దావతికి. ఏ ఆడ ఈడ రాసుకుంటూ గోడ చాటు చూసుకుంటూ థోడా థోడా అందమంతా దేఖలే. అయ్యబారమంటే ఏలూరే, అరలవారు మంచం నెల్లూరే. లడి లడి హౌరాకి తూ బడి బడి ఆంధ్రాకి, నువ్వు గడి గడి కే బస్తే నే రెడీ రెడీ దావతికి. ఏ ఆడ ఈడ రాసుకుంటూ గోడ చాటు చూసుకుంటూ
3, 2, 1. టైమ్ అప్. 1, 2, 3, 4. మీరు పగలగొట్టింది చేతితో పగలగొట్టారు కాబట్టి అది ఇవ్వట్లేదు. అండ్ ఇక్కడ ఒకటి పగిలిపోయింది కాబట్టి అది ఇవ్వట్లేదు, ఇది ఇవ్వట్లేదు. టోటల్ గా మీరు పగలగొట్టినాయి 4 ఇస్ యువర్ స్కోర్. 5 పగలగొట్టాలి. ఇక టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. సోడకే మత్తెక్తాంతే ఈడుకే ఒంట్లో వేడికే పెంచుతోంది నాడికే పెట్టాంది మూడుకే సిక్కే సైడ్కే అటకెక్తాంది చూడుకే మన సెల్ఫీ తీసి పోస్టర్ వేసన్న గుండె గోడకే అట్టా సోడకే మత్తెక్తాంతే ఈడుకే ఒంట్లో వేడికే పెంచుతోంది నాడికే రౌండ్ విన్నర్. ఆరు ముంత చోడు చింత కంగ్రాచులేషన్స్, 4,000 రూపీస్. క్రేజీ ఎపిసోడ్ కమ్స్ టు ఎండ్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంటే నేను కీప్ వాచింగ్ అండ్ కీప్ సేయింగ్ ఆడవాళ్ళు మీకు